హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఛాంపియన్ మూవీ రివ్యూ ఉంది. ఈరోజు చాలా మూవీస్ ఉన్నాయి, సో లేట్ అయింది రివ్యూ ఏమనుకోకండి. ఎందుకంటే మార్నింగ్ 2 రివ్యూస్కి వచ్చాయి, నాకు ప్రీమియర్స్కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు ఛాంపియన్ మూవీ రివ్యూకి వెళ్ళి వచ్చాను నేను. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. నాకు 5 o'clock అలా షో అయింది. ఇంటికి వచ్చినప్పటికి 20 minutes అయ్యింది జర్నీలో. సో ఇంటికి రాగానే వీడియో రికార్డ్ చేస్తున్నాను. నాకు ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఎలా అనిపించిందంటే ఓకే, యావరేజ్ అనిపించింది. అంటే ఆల్రెడీ సేమ్ బ్రిటిష్ బ్యాక్డ్రాప్లో ఉన్న మూవీస్ మనం ఎన్నో చూసాం, ఎన్నో అంటే చాలా చాలా చూసాం. సో సేమ్ అదే స్టోరీ మీద తీస్తున్నారు కాబట్టి కొంచెం కొత్త కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది. సో నేను ట్రైలర్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. నాకు ఎక్కడ ట్రైలర్లో కూడా కొత్తగా ఏం అనిపించలేదు. సేమ్ అదే బ్రిటిష్ వాళ్ళు పాలించడం, దానికి మనం బాధపడడం, లాస్ట్ వాళ్ళ మీద తిరగబడడం, సో ఇదే జరిగింది. నేను సినిమాలో కూడా కొత్తగా ఏమైనా ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ నాకు ఎక్కడ ఏమనిపించలేదు. యాజ్ ఇట్ ఈస్ స్టోరీ అదే జరుగుతుంది. సేమ్ బ్రిటిష్ వాళ్ళు వస్తారు. సో మనం ఇక్కడ ఇది వాళ్ళు మనల్ని పాలిస్తారు. తర్వాత లాస్ట్లో ఏమొచ్చి మనం వాళ్ళ మీద తిరగబడతాం. ఇదే జరిగింది. మధ్యలో కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, అవి తర్వాత మాట్లాడదాం. ఫుల్ మూవీ రివ్యూ అయితే ఓకే, యావరేజ్ అని చెప్తాను. నేనైతే ఈ మూవీకి వెళ్ళమనుకుని మీకు సజెస్ట్ చేయను, ఎందుకంటే నాకు అంతగా చాలా బోర్ కొట్టింది. అంటే బయటకు వచ్చేయాలి అన్నట్టు ఫీలింగ్ చిన్నది కలిగింది. ఎందుకంటే చాలా స్లోగా వెళ్తుంది మూవీ. సో దానివల్ల మీకు నచ్చకపోవచ్చు. ఓటీటీ వచ్చాక టీవీలో ఎంజాయ్ చేస్తారేమో అనుకుంటున్నాను. నేనైతే థియేటర్కి వెళ్ళే మూవీ కాదని నేను చెప్తాను. ఎందుకంటే హీరో గారి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడు ప్లస్ పాయింట్స్ చెప్తున్నాను. హీరో గారి యాక్టింగ్ చాలా బాగా చేశాను నిజంగా. ఇప్పుడు అతను థర్డ్ మూవీకి ఇంత బాగా యాక్టింగ్ చేయడం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగా చేశారు యాక్టింగ్ మాత్రం. ఆయన యాక్టింగ్ లెవెల్స్ నాకు బాగా నచ్చాయి. చాలా డెడికేషన్తో చేసినట్టు అనిపించింది. అండ్ హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ బాగానే ఉంది. వాళ్ళ మధ్యన ఒక సాంగ్ బాగా కనెక్ట్ అయింది మూవీలో. ఓకే, అంతకు మించి నీకు ఫుట్బాల్ బ్యాక్డ్రాప్లో నేను ఆల్రెడీ ఇది ట్రైలర్లో మాట్లాడినట్టే ఉంది. సంథింగ్ స్టోరీ కొత్తగా ఏమనిపించలే. ఫుట్బాల్ బ్యాక్డ్రాప్ మీద వెళ్తుంది కాబట్టి సో ఫుట్బాల్ మీద చూపించారు. అది కొంచెం కొత్తగా అనిపించింది. అంతకుమించి నాకు మూవీలో కొత్తగా అనిపించినట్టయితే ఏం అనిపించలేదు. ఓకే, అలా వెళ్ళింది అంతే, అంతకుమించి ఏం అనిపించలేదు. ఓవరాల్గా బాగానే ఉంది, బట్ నేనైతే రికమెండ్ చేయను ఈ మూవీకి వెళ్ళమని. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేయకూడదు కాబట్టి. ఒకవేళ లేదు మేము వెళ్తాము, ఓకే మాకు పర్లేదు, మనీ వేస్ట్ అయినా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తాము అనుకుంటే ఒక 200 పెట్టి వెళ్ళండి తప్ప ఐనాక్సెస్కి వెళ్ళి ఒక 500 600 పెట్టి వేస్ట్ చేసుకోకుండా అనవసరంగా మనీ వేస్ట్. దీని బదులు శంబాల మూవీకి వెళ్ళండి. నాకు చాలా బాగా నచ్చింది. రివ్యూ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసి ఉంటుంది. నేను ఫుల్ డీటెయిల్స్ అందులో మాట్లాడాను. అదైతే చాలా బాగుంది. ఓకే, బాగానే ఉందంటే అతని యాక్టింగ్ కానీ అంటే ఆ స్టోరీ వెళ్ళి నేరేట్ చేసే విధానం కానీ అన్నీ బాగా నచ్చాయి నాకైతే. అది ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ ఇంకా ఈషా మూవీ గురించి మాట్లాడాలంటే నేను ఆల్రెడీ ఫుల్ వీడియోలో ఆ అన్బాక్సింగ్ అదే రివ్యూలో మాట్లాడాను. దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. నిజంగా నాకు మైండ్ చాలా పేలిపోయినట్టు అనిపించింది ఆ సినిమా కోసం. అది మీరు ఒకవేళ చూడాలనుకుంటే అందులో చూడండి. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.